ఒసేయ్ అంతంత శాపాలొద్దే, నేను లేకపోతే నువ్వు బతకలేవే. సరే నువ్వు అన్నట్టు నేను చనిపోయాను అనుకో, అప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఏం చేస్తావు? నీ పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ తోటి ఒక ఇల్లు కొనుక్కుంటా, ఒక కారు కొనుక్కుంటా, ఒక నగ కొనుక్కుంటా, పెద్ద గొలుసు కొనుక్కుంటా, ఒక కుక్కను పెంచుకుంటా. నేను తోడు లేకుండా నువ్వు ఎలా బతుకుతావే? మా చెల్లెని తెచ్చుకుని ఉంచుకుంటా. మరి నేను చేస్తే నువ్వేం పీక్తావు? అంత ఓవరాక్షన్ వద్దు, నిజం చెప్పు. నేను ఇలాగే గుండెకి చచ్చిపోతాను. నువ్వు లేని జీవితం చూడాలేని విస్కీ లాంటిది, చిచి ఉప్పు లేని పప్పు లాంటిది. నీతో పాటు నేను చనిపోతాను. ఇదే నిజం నిజం నిజం. అంత 60 యాక్టింగ్ వద్దు, ఇప్పుడు నిజం చెప్పు. కనిపెట్టేశావా? ఏముంది, నువ్వు డామ్ అని చచ్చిపోతే నీ ఫోటోకి ఓ దండ వేస్తాను. రోజు అగరత్తులు వెలిగించి దండం పెట్టుకుంటాను. నీ నగలమ్మి నేను బ్యాంకులో సేవింగ్స్ పెంచుకుంటాను. అలాగే నీ డబ్బుతో రోజు అవి ఇవి కొనుక్కొని తింటాను. ఫైనల్ గా ఓ కుక్కని తీసుకొచ్చి పెంచుకుంటాను. ఆ తర్వాత తోడుకెవరు నుంచుకుంటారు? తగ్గేదే లేదు, నేను కూడా మీ చెల్లినే తీసుకొచ్చి ఉంచుకుంటాను. బాబోయ్, కాబట్టి బ్యాచులర్ బ్రదర్స్, పిల్లలతో ఎప్పుడు నిజాలు ఫ్యూచర్ ప్లానింగ్స్ చెప్పకూడదు. బాసింకాయలు పాతలైపోతాయి.